ఓం నమో నారాయణాయ. మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము డిసెంబర్ 31వ తేదీన ఏ విధమైన దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి 2024 మొత్తం మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2023 డిసెంబర్ 31వ తేదీన ఆదివారం రోజున అర్ధరాత్రి 12 గంటలకు మీ ఇంట్లో పూజ గదిలో పంచతైల దీపం వెలిగించాలి. ఆ రోజు పంచతైల దీపం వెలిగించినట్లయితే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది, కనకవర్షం కురిపిస్తుంది. అప్పుల సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు, ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. అయితే ఈ పంచతైల దీపాన్ని ఏ విధంగా అర్ధరాత్రి 12 గంటలకు ఆదివారం రోజున ఏ విధంగా వెలిగించాలంటే, ఆదివారం రోజున 12 గంటలకి మీరు తలస్నానం ఆచరించి పూజా గదిలోకి ప్రవేశించాలి. పూజ గదిలో పీఠం పెట్టి పీఠాన్ని మంచిగా శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకొని పీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేసి పూజించాలి. మంచిగా అష్టదళ ముగ్గు వేసి ఉంచాలి. అష్టదళ ముగ్గు అంటే 8 దళాలు ఉన్నట్టు పద్మం ముగ్గు వేయాలి. అదే పీట మీద పద్మం ముగ్గుకి అటువైపు ఇటువైపు స్వస్తి గుర్తుగల ముగ్గును వేయాలి. ఈ విధంగా పీటకు మధ్యలో అష్టదళ పద్మ ముగ్గు, అటుపక్కకు ఇటుపక్కకు స్వస్తిక్ ముగ్గు వేసి ఆ పీట మీద అంటే ఆ మధ్యలో అష్టదళ పద్మ ముగ్గుకు మధ్యలో పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఆ పీట పైన ఉంచాలి. అయితే లక్ష్మీదేవి ఫోటో 3 రకాలుగా ఉండొచ్చు. 3 రకాలైన ఫోటోలను మాత్రమే మనము ఈ దీపం వెలిగించడానికి తీసుకోవాలి. ఆ 3 రకాలు ఏంటంటే, మొదటి ప్రాధాన్యత లక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి ఫోటోను పెట్టాలి. ధనలక్ష్మీదేవి అంటే కుడి చేతి నుండి మనకు ధనం కనకవర్షము కురిపిస్తూ ఉన్న ఫోటోని, చేతిలోంచి కనకవర్షం కురిపిస్తున్న ఫోటోని మనము పెట్టాలి. రెండవ ప్రాముఖ్యత గజలక్ష్మీదేవి ఫోటో అంటే 2 ఏనుగులు అటువైపు ఇటువైపు ఉండి లక్ష్మీదేవి మీద నీళ్లు పోస్తూ ఉన్న ఫోటోని పెట్టుకోవాలి. మూడవ చిత్రపటము అష్టలక్ష్మీదేవిలున్న చిత్రపటం. ఈ 3 ఫోటోలు, ఒకటి చేతిలోంచి కనకవర్షం కురిపిస్తున్నటువంటి బంగారు నాణాలను కురిపిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో, రెండవది ఏనుగులు 2 నీళ్ళాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో, మూడవది అష్టలక్ష్మీదేవులున్న ఫోటో. ఈ 3 చిత్రపటాలను మాత్రమే తీసుకోవాలి. ఈ 3 ఫోటోల్లో ఏదో ఒక చిత్రపటాన్ని ఆ పీట పైన ఉంచాలి. ఆ ఫోటోకి మంచిగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఈ విధంగా ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి పూలమాలతో అమ్మవారిని అలంకరించుకొని ఆ చిత్రపటానికి అటువైపు ఇటువైపు మట్టి ప్రమిదలను పెట్టాలి. అటువైపు ఇటువైపు 2 వైపులా మట్టి ప్రమిదలను పెట్టి అందులో పంచతైల దీపాన్ని వెలిగించాలి. పంచ అంటే 5, తైలం అంటే నూనెలు, 5 రకాల నూనెలను పోసి దీపం వెలిగించాలి. అవేంటంటే, 5 తైలాలలో ముందుగా మొదటిది ఆవు నెయ్యి, రెండవది నువ్వుల నూనె, మూడవది విప్ప నూనె, నాలుగవది మల్లె నూనె, ఐదవది చందన తైలం. ఈ 5 తైలాలను ఆ ప్రమిదలలో పోయాలి. ఈ విధంగా ఈ 5 తైలాలు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, మల్లె నూనె, చందన తైలం, ఈ 5 తైలాలను మనము ఆ ప్రమిదలలో అటువైపు ఇటువైపు ఉన్న ప్రమిదలలో, మట్టి ప్రమిదలలో పోసి 6 వత్తులు విడివిడిగా చేసి 6 వత్తులని 2 ప్రమిదలలో 6 వత్తులను వేసి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి 6 వత్తులు అంటే చాలా ఇష్టం కాబట్టి 6 వత్తులు వేసి దీపం వెలిగించాలి. అందులోనూ జిల్లేడు వత్తులైతే మాత్రం చాలా చాలా మంచిది. 6 వత్తులు కూడా జిల్లేడు వత్తులైనట్లయితే సంవత్సరం మొత్తం కూడా శత్రుబాధ తొలగిపోతుంది.
అదేవిధంగా ఆ వత్తులు గనక తామర వత్తులైతే అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. నరపీడ, నరదిష్టి, శత్రుబాధ ఉన్నవాళ్ళు అర్ధరాత్రి ఈ విధంగా 5 రకాల తైలాలను పోసి జిల్లేడు వత్తులు వేసి దీపం వెలిగించండి. అది కాకుండా వృధా ఖర్చులు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు తామర వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు 6 లక్ష్మీ గవ్వలు ఉంచండి, 6 గోమతి చక్రాలు ఉంచండి, 6 తామర గింజలు ఉంచండి. లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఒక మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత ముద్ద కర్పూరం హారతిచ్చి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 31 డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటలకి గనక మీరు ఈ విధంగా 5 తైలాలు వేసి దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి గల్లు గల్లుమని మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. 2024 సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది, కనకవర్షం కురిపిస్తుంది. ఈ విధంగా పూజించిన తర్వాత మనం లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టిన 6 గవ్వలు, 6 లక్ష్మీ గవ్వలు, 6 తామర గింజలు, 6 గోమతి చక్రాలు ఇవన్నిటినీ ఒక ఎర్రని వస్త్రంలో మూటగట్టి మనం ధనం దాచుకునే చోట అల్మారాలో కానీ బీరువాలో కానీ ఎక్కడైతే మీరు ధనాన్ని దాచిపెడతారో అక్కడ కట్టి పెట్టాలి. అదేవిధంగా అమావాస్య వచ్చినప్పుడల్లా ఆ ఎర్రని వస్త్రంలో చుట్టిన మూటకి ధూపం వేయాలి. ఈ విధంగా డిసెంబర్ 31, 2023 రోజు అర్ధరాత్రి 12 గంటలకి ఈ విధంగా పూజించి లక్ష్మీదేవి కటాక్షం పొందండి. 2024లో చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ విధంగా పూజించండి, ధనలాభం పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు.